ఫ్రెండ్స్, ఒకరి జీవితంలో ఒకరు మాత్రమే ఉంటున్నారు అంటే అది అవివేకం. వాళ్ళ చుట్టూ ఉన్న మనుషుల కోసం ఎన్నో సందర్భాలలో ఎంతోమంది ఎన్నో రకాల కాంప్రమైజ్‌లు చేసుకుంటూ ఉంటారు కదా! అయితే విజయ్ కొడుకుకి పెళ్లి నిశ్చయమైంది అన్న వార్త ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. అయితే కొన్ని రోజుల క్రిందటి నుంచి అంటే దాదాపుగా 4 సంవత్సరాల నుంచి అటు విజయ్ అలాగే తన భార్య సంగీత ఇద్దరు విడిపోతున్నారు. అలాగే వాళ్ళిద్దరు దూరంగా ఉంటున్నారు. ఫ్యామిలీకి సంబంధించిన ఎటువంటి అప్డేట్ లేదు. సంగీత గారు పిల్లల్ని తీసుకొని లండన్‌కి వెళ్ళిపోయారు. ఇలాంటి వార్తలన్నీ మనం వింటున్నాం. అవి నిజాలే. అయితే ఆ వార్తలకి బలాన్ని చేకూర్చేటట్టుగా ఇక సంగీత గారు కూడా ఏంటంటే విడాకుల పిటిషన్ అయితే కరెక్ట్‌గా తమిళనాడు ఎలక్షన్స్ ముందు ఇచ్చారు కదా! అయితే ఇప్పుడు దాన్ని రద్దు చేసుకుంటున్నారు అని చెప్పేసి మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదా! అయితే ఇప్పుడు దానికి కారణం ఏంటో తెలుసా? విజయ్ పెద్ద కొడుకు అంటే ఒక్కగానొక్క కొడుకు సంజయ్ జేషన్ ఇతని పెళ్ళైతే నిశ్చయం అవ్వబోతోందనమాట. అయితే వినడానికి ఇది చాలా ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే విజయ్ కొడుకుకి ఇప్పుడు 27 ఇయర్స్ అనమాట. అంటే 27 కంప్లీట్ అయ్యి 28లోకి అడుగు పెడుతూ ఉన్నాడు. వాళ్ళ మ్యారేజ్ అయ్యి 28 ఇయర్స్ అవుతుందనమాట. సో, ఇక ఈ క్రమంలో విజయ్ కొడుకుకి అలాగే తమిళనాడు సూపర్ హీరోయిన్ అయిన దేవయాని గారున్నారు కదా! దేవయాని గారి డాటర్‌కి పెళ్లి నిశ్చయించాలి అని చెప్పేసి అనుకుంటున్నారట. అయితే దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, దేవయాని గారి ఫ్యామిలీనే విజయ్ కొడుకుని పెళ్లి చేసుకోవాలి. అంటే వాళ్ళ ఫ్యామిలీకి తెచ్చుకోవాలి అని చెప్పేసేసి చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారట. అయితే ఇక అటు విజయ్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇక నిజంగా చెప్పాలి అంటే విజయ్ అలాగే సంగీతలిద్దరూ కూడా కలిసింది ఎందుకో చెప్పమంటారా? ఖచ్చితంగా పిల్లల ఒక భవిష్యత్తు కోసం, పిల్లలు కలవాలని. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు విడిపోయారు. చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు ఎళ్ళిపోయారు. ఈయన తిన్న రాజకీయాల్లో ఉన్నారు. ఆవిడ తన సొంత ఇంట్లో ఉంది అనుకుంటే ఓకేనండి. కానీ విషయం ఏంటి అంటే పిల్లల భవిష్యత్తు చిన్నాభిన్నమైపోతుంది. రేపొద్దున వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలన్నా, లేదంటే వాళ్ళ కెరియర్‌ని బిల్డప్ చేయాలన్నా కూడా ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో ఏం జరిగింది అంటే, వాళ్ళిద్దరూ కలిసి లేదు మనం పిల్లల బాధ్యతలు తీసుకోవాలి. విడిపోవటం అనేది సెకండరీ. బట్ మనం చేయాలనుకుంది చేయాలి అని చెప్పేసి వాళ్ళు నిశ్చయించుకున్నారు. అయితే ఇంతకీ ఇక్కడ విజయ్ కొడుకు సంజయ్ జేసన్ పెట్టిన కండిషన్ ఏంటి అంటే అతను ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ సినిమాకి సంబంధించిన ప్రాజెక్ట్‌లో ఉన్నాడు 'సిగ్మా' అనేసేసి. సో, ఆ ప్రాజెక్ట్‌లో తను ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు కాబట్టి, ఆ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతే తను పెళ్లి చేసుకుంటాడన్నాడు. సో, ఫస్ట్ అయితే మాత్రం ఎంగేజ్‌మెంట్ చేసుకొని, తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎండింగ్‌కి తను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడన్నమాట. సో, ఇప్పుడు దేవయాని వాళ్ళ కుటుంబానికి ఈ కండిషన్ పెట్టడంతో, దేవయాని వాళ్ళ కుటుంబం కొంచెం అంటే దేవయాని అని చెప్పేసి తమిళనాడు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కాకపోతే అదికి ఎంతవరకు నిజమనేది తెలీదు. కానీ పెళ్లయితే మాత్రం ఫిక్స్ అయిందన్న విషయం అయితే క్లారిటీ వస్తుందన్నమాట. సో, ఈ నేపథ్యంలో ఏం జరిగింది అనేది గనక చూసుకున్నట్టయితే, ఇక్కడ ఒక విషయం క్లారిటీగా అర్థమవుతుంది. అదేంటంటే విజయ్ కొడుకు సంజయ్‌కి నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ తన ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యి మళ్ళీ సినిమా సెట్స్ కంప్లీట్ చేసుకొని సినిమా థియేటర్స్‌లోకి వస్తుంది. అప్పటి వరకు తను పెళ్లి చేసుకోననమాట. సో, అప్పుడు ఆడపిల్ల వాళ్ళ కుటుంబం ఏమన్నారంటే ఫస్ట్ ఎంగేజ్‌మెంట్ చేసేసుకుంటాము. ఎంగేజ్‌మెంట్స్ చేసుకున్న 6 మంత్స్‌కే మ్యారేజ్ జరగాలని అనుకుంటాం కాబట్టి ఎంగేజ్‌మెంట్ లేట్‌గా చేసుకుందామని అనుకున్నారట. ఇంకా ఇరు కుటుంబాలు కూడా డిస్కషన్స్‌లోనే ఉన్నారు కానీ పెళ్లి చేసేయాలి అన్న ఆలోచన అయితే మాత్రం అటు విజయ్‌లోనూ, ఇటు సంగీత్‌లోనూ చాలా బలంగా వినిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.